హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ముప్పై అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో వీడియో టైటిల్ చెప్పినట్టు ఈ వీడియోలో మా స్వప్నక్క వాళ్ళ ఇంట్లో అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మల్లన్న బోనాలు ఇవ్వబోతున్నారు. సో సట్టిలో చాలా మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళందరూ బోనాలు చేసుకుంటారు అనమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేయండి. బికాజ్ నాకు కూడా ప్రాసెస్ అంతా ప్రాపర్గా తెలియదు. బికాజ్ నేను ఈ వీడియోలో ప్రాసెస్ గురించి కంటే కూడా ఏం జరిగిందో జస్ట్ మా ఎలా జరిగింది అండ్ మేమందరం కలిసినప్పుడు మా ముచ్చట్లు ఇవంతా చూపించబోతున్నాను. సో అందుకని మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ చేయండి, ఏమనుకోకండి. సో అట్లా మల్లన్న బోనాలు అయితే చేసుకుంటున్నారు, సేమ్ డే చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ మా సప్పి వాళ్ళ ఇంట్లో జరిగితే నేను ఆ రోజు కూడా మిస్ అయినా అన్నట్టు. ఈ ఇయర్ లక్కీలు అదే టైంలో నేను ఉన్నా, సో రావాలని అన్నది. లాస్ట్ మినిట్కి తెలిసింది ఏంటంటే మా అత్తమ్మ కూడా అదే డే ప్లాన్ చేసిందని చెప్పేసి. బోనాల ముచ్చట్లకి ఇంకా ఫర్దర్గా వెళ్ళే ముందు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా యూజ్ అయ్యే ఒక వన్ ప్రోడక్ట్ చెప్తాను. బికాస్ జనరల్గా ఎలాంటి బోనాలు పండుగలు ఇన్ జనరల్గా డైలీ పనులలోనైనా రాకి గీరి కడగడం, క్లీన్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అండ్ స్ట్రెస్ఫుల్, లైక్ ఫిజికల్గా కూడా. సో అందుకనే ఇది తీసుకున్నాను నేను. అగారో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్. ఇది బ్యాటరీ బేస్డ్ 2500 mAh. సో ఒకసారి ఛార్జింగ్ పెడితే 3-4 గంటలు పడుతుంది. తర్వాత మనకి 90 minutes దాకా వాడచ్చు, వైర్లెస్ అనమాట. అండ్ వారంటీ వస్తుంది, మాన్యువల్తో వస్తుంది ఎట్లా వాడాలి అని. ఇది వచ్చేసి మెయిన్ యూనిట్, చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ కూడా, ఇబ్బంది ఉండదు. అండ్ ఇది పవర్ బటన్, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ అగైన్ క్లిక్ చేస్తే వీటిలో ఉన్న స్పీడ్ లెవెల్స్కి మధ్యలో షిఫ్ట్ అవుతుంది. లైక్ 300 and 400 RMP స్పీడ్ లెవెల్స్లో షిఫ్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాటరీ ఇండికేటర్, ఎంత ఛార్జింగ్ ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్, USB ఛార్జర్ కూడా ఇస్తారు. సో దీంట్లో ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో సెవరల్ బ్రషెస్ వచ్చినాయి, అటాచ్మెంట్స్. అందులో 3 బ్రిస్టల్ బ్రషెస్, అంటే ఇలా రఫ్ హార్డ్ సర్ఫేసెస్ మీద క్లీన్ చేసుకోవడానికి, లైక్ కిచెన్ కౌంటర్ టాప్ అనుకోండి, బాత్రూమ్స్ వాల్స్, బాత్రూమ్ టైల్స్, అలా రఫ్ వాటిని ఫ్లోరింగ్ మన ఇంట్లో అలా క్లీన్ చేసుకోవడానికి లార్జ్ ఫ్లాట్ బ్రిస్టల్ బ్రష్, స్మాల్ ఫ్లాట్ బ్రిస్టల్ బ్రష్ అండ్ పాయింటెడ్ బ్రిస్టల్ బ్రష్ వచ్చింది. పాయింటెడ్ ఏంటంటే ఇవి రెండు వెళ్ళని ప్లేస్లోకి పాయింటెడ్తోని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వెల్క్రో హెడ్ వచ్చింది. దీనికి మనం కొన్ని అటాచ్మెంట్స్ అటాచ్ చేసుకొని దాన్ని మెయిన్ యూనిట్కి అటాచ్ చేసుకోవచ్చు. లైక్ ఈ క్లాత్ బ్రష్ అండ్ ఫైబర్ బ్రష్, ఈ స్పాంజ్ బ్రష్, ఇలాంటివి అనమాట. ఈ క్లాత్ బ్రష్ వచ్చేసి మనకు మాప్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు క్యాబినెట్స్ వాటి మీద తుడుచుకోవడానికైనా, కౌంటర్ మీద తుడవడానికైనా, ఏదన్నా ఎనీ మెటీరియల్ జస్ట్ వాటర్ వేసేసి తుడవాలి కొద్దిగా అనుకున్న ప్లేస్లలో ఈ క్లాత్ మెటీరియల్ అయితే వాడచ్చు. ఈ ఫైబర్ బ్రష్ వచ్చేసి మన తోమే బ్రష్ ఉంటుంది కదా, మన బోళ్ళు తోమే లాంటిది, అట్లా మన కిచెన్ కౌంటర్ మీద ఏదైనా పడి చేసిన, కుక్ టాప్ మీద అలా ఏదన్నా కొద్దిగా ఇట్లా బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి అనుకున్న దగ్గర ఇది యూజ్ అవుద్ది. అండ్ స్పాంజ్ బ్రష్ వచ్చేసి మన మిర్రర్స్, అద్దాలు క్లీన్ చేసుకోవడానికో, లేకపోతే ఏదైనా గ్లాస్ సర్ఫేస్ ఉందనుకోండి, కొందరు ఇళ్ళల్లో డోర్స్ అవి గ్లాస్ ఉంటాయి కదా, అలాంటివి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్ కార్ అద్దాలు బయట ఎక్స్టీరియర్ క్లీన్ చేసుకోవడానికి స్పాంజ్ కాబట్టి మెత్తగా నీట్గా పోద్ది అన్నమాట. నెక్స్ట్ ఉల్లెన్ బ్రష్, ఇది మనం ఎనీ సర్ఫేస్ని పాలిష్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ వుడ్ సర్ఫేస్ అనుకోండి, కొద్దిగా వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేస్తే మంచి దాని ఫినిషింగ్ అనేది మంచి పాలిష్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్ హ్యాస్ అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ ట్యూబ్స్. ఫ్లోర్ మీద వాటికి మనము వంగి చేయాల్సిన అవసరం లేకుండా ఇది అటాచ్ చేసుకుంటే మనం నిల్చొనైనా చేయొచ్చు. సో ఇది ఎలక్ట్రిక్ది అండ్ ఇది స్క్రబ్ చేస్తుంది కాబట్టి లిటరలీ మనం ఎలాంటి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. వెరీ ఈజీ టు యూజ్. ఈ ఇండివిజువల్ పీసెస్ కూడా మనం సపరేట్గా కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత అయితే మనం దీన్ని కాసేపు సోప్ వాటర్లో నానబెట్టేసి తర్వాత క్లీన్ చేసేసుకొని డ్రై చేసుకోవాలి ఆఫ్టర్ ఎవ్రీ యూజ్. మెయిన్ యూనిట్ అయితే జస్ట్ క్లాత్తోని
క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది. సో ఇలా దిస్ ఈజ్ వెరీ ఈజీ టు యూస్ అండ్ ఖచ్చితంగా చాలా 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 హెల్ప్ అవుతుంది. మనము రాకి రుద్ది చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట. ఈ థాట్ అందరికీ హెల్ప్ అవుద్ది అని చెప్దాం అనుకున్నాను. సో దీని డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. హాయ్, మా మమ్మీ తెగ పొగిడిందే ఇదేనా తీసుకుపోయేది ఇప్పుడు. సో బోనాలు అంతా ప్రాసెస్ అంతా కూడా ఈవినింగే ఉంటుంది అన్నమాట. సో ఏమనుకున్నా అంటే ఈ మధ్యాహ్నం వరకు సప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ బోనాలు చెల్లించేటప్పుడు ఐ గెస్ ఆ టైంకి మా ఇంటికి వద్దామని చెప్పేసి వెళ్ళిన. బోనాలు సో ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్. ఇది సత్తిలా బోనాలు అంటారు బోనాలు వీలు బట్టి వాళ్ళు సండే తీసుకుంటున్నట్టు. ఏంటి కానీ ఫస్ట్ అక్క అయినాకనే ఆరాలైంది. వీళ్ళిద్దరు జవ్వాజోళ్ళు కదా, ఇద్దరు జవ్వాజోళ్ళు. మళ్ళీ ఇది చూసి సంబంధం సో సప్పి అని అంటే నా కమెంట్స్లో కూడా మీ సప్పోళ్ళ ఇంట్లో అని అడుగుతున్నారు. బేసికల్లీ మా స్వప్న నాకంటే పెద్దది మా అక్క, కానీ మేము చాలా క్లోజ్ కాబట్టి నేను సప్పి అని పిలుస్తాను అన్నట్టు. సో మీరందరూ కూడా అట్లే అనుకుంటున్నారు. సో బేసికలీ క్లోజ్ కాబట్టి నేను అట్లా పిలుస్తాను. అండ్ మా ఇంట్లో ఉంది, తను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండి మా మమ్మీకి టైలర్ ఉంది కదా, సో మా మమ్మీ దగ్గర నేర్చుకుంది అనమాట. సో అట్లా కొన్ని ఇయర్స్ మా దగ్గర ఉండేసరికి మిగతా నాకంటే ఇంకొక మా సంధ్యకు ఉంది, మా భవాన్ ఉంది, వీళ్ళందరికంటే కూడా మా సప్పి బాగా క్లోజ్, ఇంకా నాకు ఎక్కువ క్లోజ్ అనమాట. అందుకే అట్లా సప్పి అనడం చూస్తారు. సో ఈరోజు అయితే ఫస్ట్ సప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎంత హడావిడి చేసినా 3 అయింది. కషి పడుకుంది. కాసేపట్లో వాళ్ళ అన్నల సౌండ్లు సన్నీ బన్నీ వాళ్ళ అన్నల సౌండ్లు చూసి లేచిందనమాట. అండ్ మా సప్పి వాళ్ళది ముప్పు గ్రామం, అంటే డ్యామ్లో నీళ్ళల్లో వెళ్ళిపోయిన ఊరు అనమాట, చెప్పాను ముందు కూడా. సో వీళ్ళ కాలనీ ఇదంతా కూడా ప్లాన్డ్గా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో ఎవరికంటూ అలొకేట్ చేసిన ల్యాండ్లలో కట్టుకొని ఉండేసరికి వీళ్ళ కాలనీ అంతా కూడా బాగుంటుంది అన్నట్టు. అరే నువ్వు నేను ఎందుకు గింతసేపు నీకు అనిపిస్తుందో చూడు, మన ముక్కులు చూడు, మనం చూడు. ఓసే నీ తమ్ముడి కంటే నా తమ్ముడు అంటే నమ్ముతారా వీడిని? ఇది చూడు ఇదా. సో అక్కడ నుండి ఫస్ట్ ఊర్లో ఉన్న పోషమ్మ కాడికి అదర్ గుళ్ళకి వెళ్ళాలి అని చెప్తే మేము బయలుదేరినాం. సో బండ్ల మీద ఎక్కించుకుంటూ డ్రాప్ చేసి అట్లా వచ్చినాం. ఏ దేవునికి వేసుకున్నా పోషమ్మకి వేసుకున్నా, అందుకనే పెళ్లిలకు కూడా ముందు ఫస్ట్ పోషమ్మ వేస్తారు. ఇవన్నీ ఏంటి సప్పి చెప్పు. ఓహో వీటన్ని చిలుకలా, పేపర్ చిలుకలా? ఇవి కూడా చిలుకలు ఇది ఎందుకు గిట్లుందమ్మా? ఏంటిది అంటే? తమ్ముడు. ఇదేంటి మరి పక్కన ఇసురేదా దంచుకునేది? రెండు ఆయననేనా? ఎందుకు అది? అది చేపిచ్చుడా అట్లా? ఏం చెప్తారంటే చాలా బట్టలు తెస్తారు చూడు, అది దారా చుట్టుకునేది. మొక్కు కశ్వి, చేతి స్ట్రైట్ గా పెట్టు. ఒకటి చాలు బన్నీ. ఇక పసుపు ఉంది ఇక చాలు. అండ్ ఈ గుడికి దగ్గరలోనే పొలాలు కూడా ఉన్నాయన్నమాట. తెర్ర ఒడిచింది కదా,
పొలానికి ఎర్ర ఓట్స్ అంటే మనంతా ఇట్లా పుట్టి మట్టి కదా నీరు వచ్చింది వరికి. అది అది ఎర్ర పొడి అట్లా పడితేంది ఎర్ర పులుసు అంటారు. ఎర్ర పొడిచిందంట. అట్లా అయితే ఏమవుతుంది? మనం వరిగోయంగా తెగది. లాస్ట్ టైము ఇక్కడ జాతర జరిగితే మేము ఆ రోజు సాయంత్రం వచ్చినాము. ఆ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసిన షూట్ చేద్దామని, కానీ మధ్యలో ఆపేసిన. బికాస్ అదే రోజు అక్కడికి బయలుదేరిండు మా రాజు. బయలుదేరి వస్తున్నప్పుడు వాడికి చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. సో మేము జాతర దాకా వెళ్ళి జస్ట్ ఇట్లా చూసేది వచ్చేసినాం. ఆడదాకా పోయినాక దర్శనం చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి పోయి ఇట్లా దర్శనం చేసుకొని వచ్చేసినాం. అదర్వైజ్ మీరు అప్పుడే చూస్తుండేవాళ్ళు. సో మళ్ళీ ఈరోజు డే టైంలో ఈ గుడిని ఇవంతా చూసామన్నమాట. సో అక్కడికి వెళ్ళగానే నాకైతే అది గుర్తొచ్చింది, రాజుకి అట్లా ఆ రోజు అయింది అని చెప్పేసి. నో హీఈస్ ఆల్ గుడ్. ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్, బట్ వెళ్ళేసరికి మళ్ళీ గుర్తొచ్చింది. సో అటు ఇటు అనగానే ఈవినింగ్ అయిపోయింది. 5:30, 6 వరకు మళ్ళీ మా ఇంటికి బయలుదేరాలని చెప్పేసి హడావిడిగా వచ్చేసినాము. ఇంకా అసలు 2 డిఫరెంట్ డేస్ అయి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. సప్పి ప్రతిసారి రా డే స్పెండ్ చెయ్యి ఉండు అంటది, కానీ ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది, వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం ఒక వ్లాగ్ షూట్ చేస్తా, ఏ డే విత్ సప్పి అని చెప్పేసి. సో మీరు చూద్దరు. సో ఆ గుడి ఆ చుట్టుపక్కల మాత్రం చాలా బాగుండే అనమాట. ఇది కూడా లైక్ ప్లాన్డ్గా ఇక్కడ కట్టాలి అని చెప్పేసి కట్టినాయి కదా. సో మంచిగా ఉండే, వాళ్ళ దేవుళ్ళన్నీ కూడా ఒకే దగ్గర మంచిగా ఉండే అన్నట్టు. అక్కడ కాస్త టైం స్పెండ్ చేసి మళ్ళీ బైక్ వేసుకొని మా ఇంటికి వచ్చినాం. మీరు నేను వెళ్ళిన తర్వాత బోనాలు చెల్లించడమా అదంతా నాకు ప్రాసెస్ అయితే ఏం తెలియదు. మా అత్తమ్మ వాళ్ళు మా అక్కయ్య వాళ్ళు చెప్తుంటే ఇక నేను చేశాను అన్నట్టు. సరే సరే పేరు ఫిక్స్ అయిపోయినాం ఆల్రెడీ మేము. కార్తికేయ. సో మా ఇంట్లో ఉన్న ఐ గెస్ అన్ని దేవుళ్ళకు చేస్తారనుకుంటా బోనాలు చేసినప్పుడు. లిటరల్గా నాకైతే ప్రాసెస్ తెలియదు. అప్పుడప్పుడు భయం అనిపిస్తుంది ఇవన్నీ ఎట్లా తెలుసుకుంటాను, ఎందుకంటే ఎవెన్చువల్లీ మన రెస్పాన్సిబిలిటీయే కదా ఇదంతా అని చెప్పేసి భయం అనిపిస్తుంది. బట్ నేర్చుకోవాలి నిజంగా. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఏమో ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏంటంటే అత్తయ్య ఉన్నారు కదా, మామయ్య ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు లాంటి ఒక కైండ్ ఆఫ్ భరోసానా ఒక అది ఉంటుంది అనిపించింది. కావాలి ఇయ్యు మంచిగా చూసుకో. కొబ్బరికాయ పొట్టు 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 పొట్టట అన్నయ్య, పొట్టు ఊరు తీయమంటుంది. సో అదైన తర్వాత భోజనాలు అవన్నీ చేసేసి అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చేసినాము. లాస్ట్ ఇయర్ బోనాలకు మేమైతే అన్ని దేవుళ్ళకు కూడా చేసుకున్నాం. కశ్వి అప్పుడు చెవులు కుట్టించి పుట్టెంటికలు, కశ్వి ఫస్ట్ బర్త్డే అవన్నీ కదా, అండ్ మేము వచ్చినామని చెప్పేసి అన్నీ చేసుకున్నాము. సో లాస్ట్ ఇయర్ దేవుళ్ళకి వేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈసారి బోనాలకు కూడా నేను కశ్వి వరకు అయితే మా ఇంట్లోనైతే ఉన్నాం అన్నమాట. మళ్ళీ ఎగ్గిన అడగండి మీ అక్క వాళ్ళు ఏరి, మీ ఆడపడుచు వాళ్ళు ఏరి అని. ఎవ్వరూ రాలేదు. ఇది జస్ట్ బోనాలే కాబట్టి నేను లేకపోయింటే నాకు కూడా తెలిసేది కాదు. ముందు డే వెళ్ళినప్పుడు ఇట్లా రేపు చేసుకుంటున్నాం బిడ్డ రా అని చెప్పింది, అంతే తప్ప మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేసిర్రు. నేను సాయంత్రం వెళ్ళాను అంతే. వెళ్ళేసరికి బోనాలు అవన్నీ కూడా చేసిర్రు. సో దాంట్లో మీ అక్క వాళ్ళు ఎందుకు రాలేదు, ఆడపడుచు వాళ్ళు ఎందుకు రాలేదు మళ్ళీ దాంట్లో తప్పు చూడకండి. బికాస్ లిటరల్గా భయపడాల్సి వస్తుంది. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ పెట్టేసుకున్నారు జనాలు అందరూ. ఏంటి మేమేదో గొడవ పడతామో లేకపోతే మాకేదో రిలేషన్షిప్ బాగాలేదనో కైండ్ ఆఫ్ ఒక ఒపీనియన్ అనేది జనాలలో ఏదైతే వచ్చిందో ప్లీజ్ పోగొట్టుకోండి. అది చెప్పడానికే ప్రతిసారి ఇంత హైలైట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఈవెన్ లాస్ట్ కశ్వి బర్త్డే వీడియోలో నేను అంత క్లియర్గా ఎవ్వరూ లేరని చెప్పినాక కూడా స్టిల్ దాంట్లో అడిగారనమాట. మొన్న షార్ట్లో మా ఆడపడుచు వచ్చింది అని పెడితే మరి మీ తోటి కూడా రాలేదా, వాళ్ళని తనని ఎందుకు వీడియోలో పెట్టరని అడిగారు. లైక్ అదేం లేదండి. ప్రతి దాంట్లో ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరు ఇదని కాదు, లేకపోతే
లేకపోతే ప్లీజ్ జస్ట్ అలా తీసుకోకండి అంతే. సో అలా ఈసారి మా అక్కోళ్ళ ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటిలో ఒకే రోజు జరిగిన బోనాలు జరిగిన సందడి అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.